మిత్రులారా అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న ఈ గృహము ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగినట్లుగా మీకు మంచి కంటికి కనబడుతున్నది. అలాగే ఈ స్థలం ఎప్పుడైతే ఆగ్నేయం వైపు ఎక్కువగా పెరిగి ఉందో దీన్ని ఈశాన్యం తెంపు అనే అవకాశం ఉంటుంది. లేక ఆగ్నేయం పెంపు అన్నా ఈశాన్యం తెంపే, ఈశాన్యం తెంపన్నా ఆగ్నేయం పెంపు అనే అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ ఆగ్నేయం పెంపు కలిగిన ఇండ్లలో అనర్థాలు కంపల్సరీ జరిగే అవకాశం ఉంది. సంతతి పుట్టడమే కష్టం, ఒకవేళ పుట్టినా దక్కడం కష్టం. ఆ యొక్క ఇది ఏంటంటే ఈశాన్యం తెంపెప్పుడు కానీ వంశాన్ని ముంపు అనే స్థితిని చూపిస్తుంటుంది కాబట్టి వాస్తుశాస్త్ర ఫలితంలో. కాబట్టి మిత్రులారా, అసలు దాదాపుగా మీకు ఒక్కొక్క మూల తెంపుల గురించి చెప్పాలని ప్రయత్నిస్తున్నా. కాబట్టి ఈరోజు ఈశాన్యం మూల ఎప్పుడైతే తగ్గిందో ఇక్కడ మనం ద్వారం పెట్టినప్పుడు ఈ ద్వారం ఇటు సైడ్ కొలత పెరిగి ఇటు సైడ్ కొలత తగ్గుతుంటుంది. కాబట్టి అప్పుడు ఇది ఇటు సైడ్ వాయువ్యం చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి దానివల్ల కూడా అనర్థాలు, ఆరోగ్య స్థితిగతులు, యాక్సిడెంట్లు, ఆర్థిక పరిస్థితులు, ఇబ్బందులు వస్తుంటాయి. అంటే ఒక్కోసారి ప్రతి దాంట్లో ఇవి ఆర్థిక పరిస్థితులు ఉంటున్నాయంటే నిజంగా కూడా ఏ కుటుంబానికైనా ఆర్థిక స్థితే ముడిపడి ఉంటుంది. ఆ తర్వాత ప్రశాంతత అనేది కూడా ఒకటి ఆ కుటుంబానికి అవసరం అని ఉంటుంది. అట్లాగే పిల్లల అభివృద్ధులు, ఎదుగుదలలు కూడా అవసరం ఉంటాయి. కాబట్టి వాటినే మనం తెలియజేయడానికి ప్రయత్నించాలనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాం. కాబట్టి మిత్రులారా, ఈ గృహమునందు పెద్ద సంతతికి కూడా ఇబ్బంది ఉంటుంది. ఒకవేళ కొందరు అనుకుంటుండొచ్చు మాకు బాగానే ఉందని, అంటే 20 years తర్వాత ఇది చాలా ఫలితాలను చూపిస్తుంది. అందుకనే మిత్రులారా, దీన్ని ఇటువంటి గృహాలలో నిర్మించే ముందు మనం ఇది తక్కువన్నా పర్లేదు, ఇట్లా కొంచెం ఈ పక్క వాళ్ళది దీంట్లో కొంచెం కలుపుకొని ఇది మన చాలా వదిలిపెట్టినైనా ఇక్కడ నుంచి కొంచెం కలుపుకొనైనా, అంటే ఇక్కడ 3 గజాలు ఉందనుకోండి, ఇక్కడ 1 గజం తీసుకొని ఈ 2 గజాలు వదిలేసినా పర్లేదు. ఎందుకంటే ఒక 3 ఫీట్లు, ఇదో 2 ఫీట్లు 3 ఫీట్లు మనకి ఇక్కడ ఎంత ఉందో దాన్ని కలుపుకుంటే మనకు 5 ఫీట్ల 6 ఫీట్ల ఆకిలైనా సరిపోద్ది. ఎందుకంటే పడమర కంటే కొంచెం ఎక్కువ సరిపోతుంది అక్కడ. అట్లా సవరణ చేసుకుంటే మంచిది. ఇక్కడ ఎంత ఇస్తున్నాము, ఇక్కడ ఎంత కావాలని పట్టుబట్టడం కంటే అసలు ముందే ఇప్పుడు లేని కన్నా కంటే కొంచెం మెల్లకన్నా మేలు అనే ఉద్దేశంతో మనకి ఇక్కడ చాలా పోయినా ఇక్కడ కొంచెం వచ్చినా కలుపుకొని ఈ గృహంలో సుఖ సౌఖ్యాలు పొందడానికి ప్రయత్నం చేయండి. ఈశాన్యం తెంపులను నమ్మకండి, ఈ ఆగ్నేయం పెంపులు కూడా నమ్మకండి. వీటిని సరి చేసుకోండి, సవరణ చేసుకోండి. ఇలాంటి గృహాలు మాత్రమే, ఇలాంటి ప్లాట్లు మాత్రమే కొనండి. ఒకవేళ కాదు అనుకుంటే, ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను వీడియోలో చెప్పిన దీని రేట్ ఎక్కువ ఉంది అని చెప్పుకోవడం కంటే ఈ ప్లాట్లో మనం చాలా కాలం మంచిగా ఉండాలి, అభివృద్ధి చెందాలి అనే మాటనే మీరు ఆలోచించాలి. కాబట్టి ఇలాంటి పెంపు ఇండ్లను ఉన్నప్పుడు మీరు కొంచెం విచారించాల్సిందే, వీటిని సరి అయిన పరిస్థితిలోకి మార్చుకోవాల్సిందే. కాబట్టి ఈ సవరణను అర్థం చేసుకొని మిత్రులందరూ కూడా మీరు మీ వాళ్ళకు, మీ కుటుంబీకులకు, మీ బంధువులకు అందరికీ కూడా తెలియజేసుకొని ఈ వీడియోని అందరికీ, ఎందుకంటే ఒక మిత్రుడు ఏమంటున్నాడు కదా అంటే, ఇదంటే ఆగ్నేయం పెరిగింది అనుకోండి, ఇంతకుముందు నేను చెప్పిన వీడియోలో ఈశాన్యం పెరిగింది మంచిదే కదా అంటే ఆయన వీడియో మొత్తం చూడనట్టున్నది. మిత్రులారా, వీడియోని మొత్తం చూడండి. ఈ స్థలం పెంపులే కాదు, ఈ ద్వారాలు పెడుతున్నప్పుడు ఈ ద్వారాలు ఎటు చూస్తున్నాయి. ఇప్పుడు ఇది ఆగ్నేయం పెరిగింది కాబట్టి ఈ ద్వారం ఎటు చూస్తుంది, ఇటు వాయువ్యం చూసుకొస్తుంది. అదే ఈ ఈశాన్యం పెరిగితే ద్వారం ఏం చేస్తుంది, ఆగ్నేయం చూస్తుంది. ఆగ్నేయం చూస్తే అతివలక అనర్థం, పోలీస్ స్టేషన్ పాలు. ఇట్లా మనం ఒక్క స్థలం పేరు కూడా చూడకుండా ఈ స్థలానికి ఉండే గేటు, ఈ గృహానికి ఉండే ద్వారం, వాటి మధ్యన కలిగిన పోలికను కూడా మనం అర్థం చేసుకున్నప్పుడు ఈ శాస్త్రానుభూతి, శాస్త్ర ఫలితాలు మనకు పూర్తిగా అందే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, వీడియోని చూసేవాళ్ళు కొంచెం కూలంకషంగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ఏదో ముంగడిది మాత్రమే పట్టుకొని వెనకది వదిలిపెడితే కాదు, అర్థం అనేది వీడియో పూర్తి చూసినప్పుడు అర్థం వస్తుంది. కాబట్టి దయచేసి వీడియో పూర్తిగా చూసి ఆ తర్వాత ఒక నిర్ణయాన్ని తీసుకోండి. నేను ఇస్తున్నటువంటి ఈ వాస్తు సలహాలు మీకు ఏమైనా పని చేస్తే నేను ఎంతో సంతోషపడతా. అందుకనే మీరు ఆ సంతోషాన్ని తెలియజేస్తే ఇంకా చాలా మంచిది. బాబా మీ బాబా దయ వల్ల మీరందరూ కూడా
ఈ సలహాలు ఆలోచించి పాటిస్తారని కోరుకుంటున్నాను. నేను మీ అన్వర్ బాషా. జై బాబా, జై జై బాబా, జై హో బాబా. హజరత్ సయ్యద్ యాకూబ్ షా అలీ బాబా దర్గా షరీఫ్, బండనాగారం. నేను మళ్ళీ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు. అందరికీ నమస్కారం.